నేను ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల్ రామాయపల్లె గ్రామంలో ఉంటున్నాను. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నాకు అర్థమైంది ఏంటి అంటే, పిఎంసి ఛానల్ నడవాలంటే డబ్బులు కావాలంటే ఎట్లా వస్తాయి? పిరమిడ్ మాస్టర్స్ అంతా మనం కృషి చేసి అందరి మాస్టర్ల ద్వారా ఎవ్రీ మంత్, అంటే నా వంతు బాధ్యతగా నేను ఇలా తీసుకునేది ఏంటంటే, పెద్దపల్లి జిల్లా తరఫున ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరి దగ్గరికి పోయి కనీసం 100 రూపాయల చొప్పున అకౌంట్లకు ఆటోపే డిడక్షన్ అనేది మనం చేస్తే వాళ్ళు మర్చిపోయినా కానీ ఇవాళ రేపు అకౌంట్లలో 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000, 10,000 రూపాయలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆటోపే మోడ్ను మనం వాళ్ళకి యాక్టివేషన్ చేసి ఇస్తే ఆటోమేటిక్గా మనకు మంత్లీ అనేది జనరేట్ అవుతుంది అనేది నా ఆలోచన. దానికి మన మాస్టర్స్ అందరి దగ్గరికి పోయి అది కొద్దిగా యాక్టివేట్ చేసి చేయించాలనేది, అది చేయిస్తే తప్పకుండా అవుతుంది. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ తెలుసు, ఇస్తే వస్తుంది, దాచుకుంటే దోసుకోబడుతుంది అనేది ప్రతి క్షణం మనం వింటూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. కానీ అది మనం ప్రాక్టికల్గా చేయాలి. ముఖ్యంగా మనం ప్రాక్టికల్గా చేస్తూ ఇతరులతో చేయించాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను అంటే విలేజ్లో ఉంటున్నాను ఇప్పుడు, కానీ నేను హైదరాబాదు ఈసీఐలో ఉంటాను, ఏఎస్ రావు నగర్లో. ప్రతి కార్యక్రమానికి అవుతాను. నేను బాలకృష్ణ సార్ వారు తోటి నేను ఫస్ట్ 2015లో వచ్చినప్పుడు వారిని కూడా కలవడం జరిగింది. నా సమస్యలు ఎన్నో ఉండే, మొత్తం మీద ఇవన్నిటికి పోయి ఇప్పుడు ఆనంద జీవితం గడుపుతున్నాం. మా పూర్తి వెజిటేరియన్ ఫ్యామిలీ అయింది. మా ఫ్యామిలీ అంతా కూడా ధ్యానం చేస్తాం. నా విలేజ్లో కూడా ఒక పిరమిడ్ కట్టినాను. వితిన్ షార్ట్ టైం, అంటే ఒక 1-2 మంత్స్ లోపల దాన్ని ఇనాగ్రేషన్ కూడా చేస్తాను. ధర్మారం మండల్లో 4 పిరమిడ్లు కట్టించినాను. ఒకటి ఇనాగ్రేషన్ అయింది, ఇంకా 2 కంప్లీట్ అయినాయి. ఒకటి ఇన్కంప్లీట్లో ఉంది. దాన్ని కూడా చేసి మా మండలం అంతా ధ్యాన శాకాహార జగత్, పిరమిడ్ జగత్ చేయాలన్నదే నా లక్ష్యం, నా ఆదర్శం. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.